చూచువాడెవడును దేవుని రాజ్యమునకు అర్హుడు కాడని వారితో చెప్పెను. వినండి, ప్రభువు దగ్గరికి వచ్చేవాళ్ళు మనసులో కొన్ని ప్రశ్నలతో వస్తారు. ప్రశ్నలు పెట్టుకొని ప్రభువును అడుగుదాం, ప్రభు ఏం చెప్తాడో అన్నట్లుగా వస్తూ ఉంటారు. కొన్ని మాటలు ప్రభువు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే చాలా కటువుగా ఉంటాయి. నీకు మింగుడు పడినా ఆయన చెప్పాలి అనుకున్నది చెప్పేస్తాడు. మింగుడు పడకపోయినా చెప్పండి, చెప్పాలి అనుకున్నది చెప్పేస్తాడు. కొన్ని మాటలు మింగుడు పడవు మనకి, కొన్ని మాటలు కదా మింగుడు పడతాయి. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నీకు మింగుడు పడినా మింగుడు పడకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆయన చెప్పాలి అనుకున్నది ఖచ్చితంగా సందేహం లేకుండా దాచిపెట్టుకొని చెప్పేస్తాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు అర్హుడు కాదు అని చెప్పాడు. అక్కడ ఉన్నవాళ్ళు ధనవంతుల, చదువుకున్న వాళ్ళ, లేకపోతే పేదల, నిరక్షరాస్యుల, అక్షరాస్యుల, లేకపోతే ఐశ్వర్యవంతులు, ఇవేమి చూడాలి ఆయన. అసలు ఆయన ఎవరిని కూడా మొహాటం లేకుండా డోంట్ కేర్ అన్నట్టుగా బోధిస్తాడు. మొహాటం లేకుండా బోధించేవాడే నిజమైన బోధకుడు. హల్లెలూయా చెప్పండి. ఇక ఎదుటి ఉన్నవాడు ఇష్టపడినా ఇష్టపడకపోయినా సరే, కష్టంగా ఫీల్ అయినా హ్యాపీగా ఫీల్ అయినా సరే, ఆయన ఏదైతే చెప్పాలి అనుకుంటాడో అది చెప్పేస్తాడు. దేవుని బిడ్డలారా, కొన్ని మనకి అసాధ్యము, కానీ మనసు ఉంటే ఖచ్చితంగా మనసుకు మనం నచ్చ చెప్పుకుంటాం, అది సాధ్యం అవుద్ది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇక్కడ చూద్దాం ఈ 9వ అధ్యాయంలో 59 నుంచి చూద్దాం. చదవమ్మా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యంలో ప్రకటించమని చెప్పాను. 57 చూద్దాం. వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను. దేవుని బిడ్డరా, కొన్ని ఆయన చెప్పే మాటలు ఎంత కటువుగా ఉంటాయో, అంటే మనము ఈరోజు మనం ముఖ్యమైన ధ్యానాంశం అంటే నువ్వు అనుకుంటే తప్ప నిలబడలేవు. మనం అనుకుంటే తప్ప ఆయనను వెంబడించలేము. అనుకుంటే తప్ప మనము ఆయనను వెంబడించలేము, నిలబడలేము. అంతము వరకు ఆయనను వెంబడించే వాళ్ళు కావాలి. మధ్యలో కష్టం వచ్చిందని ఆయనని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు, శ్రమ వచ్చిందని ఆయనని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు, రోగం వచ్చిందని ఆయనని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, అడిగితే దేవుడు నాకు అది ఇవ్వలేదు అని ఆయనని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలామంది విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు అంటాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూస్తే, వెనక్కి వెళితే కాదు, వెనక్కి చూస్తేనే దేవుని రాజ్యానికి వారసుడు కాదు అని చెప్పాడు. అంతే. ఇక్కడ ఒక వ్యక్తి, ప్రభా నన్ను కూడా నీ వెంట రానివు అడుగుతాడు. ప్రభు నా వెంట రా అంటాడు, నన్ను వెంబడించు అంటాడు. అక్కడున్న అబ్బాయి అంటాడు, ప్రభా అయితే నేను వెళ్ళి మొదటిగా నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు, అంటే అప్పటికి తండ్రి చనిపోయి ఉన్నాడు, ఇంట్లో శవం ఉంది, ఇంట్లో డెడ్ బాడీ ఉంది, దాన్ని తీసి సమాధి చేయాలి. ఇక్కడ యవనస్తుడు, ప్రభా నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు నాకు సెలవిమ్మో, తర్వాత నేను నిన్ను వచ్చి వెంబడిస్తా అంటాడు. చెప్పండి, ఆ సిచ్యువేషన్లో ఆ మాట అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నవారికి మనసు ఏమనిపిస్తుంది చెప్పండి? మనసు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఈ అబ్బాయి అంటాడు, ప్రభా నేను నీ వెంట వస్తా, కానీ నాకు ఒక పని ఉంది, నా తండ్రి చనిపోయి ఉన్నాడు, నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు నాకు సెలవిమ్ము అన్నాడు. సరే వెళ్ళిరా అన్నాడు ప్రభు. అనలా, ఏమన్నాడు?
మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు. ప్రియ దేవుని బిడ్డలారా, వెనక్కి చూడకూడదు. వెనక్కి వెళ్ళటము ఒక పని, కానీ అసలు వెనక్కే చూడొద్దు అంటున్నాడు. నువ్వు అనుకుంటే తప్ప చివరి దాకా నువ్వు నిలబడలేవు. గుర్తుపెట్టుకు ఈ మాట. నువ్వు అనుకుంటే తప్ప చివరి దాకా నువ్వు ఆయనను వెంబడించలేవు. చివరి వరకు నేను నీతోనే ఉంటానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా, అవసరమైతే నీకోసం నా ప్రాణం ఇస్తానయ్యా అన్న శిష్యులు కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఆయనని విడిచిపెట్టి దూరంగా పారిపోయారంట. ప్రియ దేవుని బిడ్డ, నీ మనస్సును నువ్వు నిగ్రహించుకుని తప్ప, నీ మనస్సును నువ్వు అదుపులో ఉంచుకుని తప్ప, నువ్వు కడ వరకు తొదమట్టుకు నువ్వు ఆయనను వెంబడించలేవు. నీ మనస్సును నిగ్రహించుకుని తప్ప, నువ్వు అనుకుంటే తప్ప, నువ్వు అనుకుంటే తప్ప నువ్వు ఆయన వెంబడించు. నువ్వు అనుకుంటేనే నువ్వు నిలబడగలవు, వెంబడించగలవు. లేదు ప్రభా, నన్ను అవసరం లేదు, ఈ కష్టంలే, నీ దారిని వెళ్ళిపో, నా దారిని నేను పోతా అంటాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి సందేహాలు పడిపోయాడు. కఠినమైన పరీక్ష అక్కడే ఆదిలోనే ఈ అబ్బాయికి ఎదురైంది. కఠినమైన పరీక్ష ఎదురైంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ నువ్వు ప్రభువు చిత్తానికి లోబడాలి అనుకుంటే, నిజముగా నువ్వు ప్రభువును వెంబడించాలి అనుకుంటే, అది ఎంత కష్టమైనా సరే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆయన్నే వెంబడిస్తావు. కష్టమైనా సరే ఆ కఠినమైన నిర్ణయానికి నువ్వు లోబడతావు. కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి వస్తాయి. అటువంటి కఠినమైన నిర్ణయాలు నువ్వు తీసుకుంటే తప్ప నువ్వు ఆయన వెంబడించలేవు. ఓహో, ఇది బాగా ఉంది ప్రభా, ఇది బాగానే ఉంది, నేను ఇప్పుడు అట్లా వదిలేసి వస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అక్కడ ఉన్న బంధువులు ఏమనుకుంటారు? అక్కడ ఉన్నటువంటి రక్త సంబంధికులు ఏమనుకుంటారు? చెప్పండి. అనుకుంటారు అనుకోరా? అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు అనుకోరా? ఏంటి ఈ అబ్బాయిని ఎట్లా వదిలేసి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఏంటి? ప్రభువైనా ఇదేంటి ఇట్లాంటి వాళ్ళు ఇట్లనమాట అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని రాజ్య సువార్త. హల్లెలూయా. దేవుని రాజ్యమును ప్రకటించటమే ముఖ్యమైన పని. దేవుని రాజ్యమును ప్రకటించకపోవటం వల్ల బాధపడాలి, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దానికోసమే నువ్వు పరితపించాలి. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి కఠినమైన నిర్ణయం, ప్రభువును వెంబడించడానికి నువ్వు కఠినమైన నిర్ణయం తీసుకొని, అవసరమైతే నీ మనస్సును కఠినం చేసుకొని నువ్వు ప్రభువును వెంబడించాలి. మనుషులు ఏమనుకుంటారో అనుకుంటే నువ్వు ఎప్పటికీ నువ్వు ప్రభువును వెంబడించలేవు. మధ్యలో జారిపోతావు. నువ్వు మధ్యలోనే జారిపోతావు. సమాజం ఏమనుకుంటుందో అనుకుంటే నువ్వు చివరి దాకా నువ్వు ప్రభువును వెంబడించలేవు. పక్క తప్పుకుంటావు, నా వల్ల కాదులే అంటావు. యేసు ప్రభువుకి అసలు శిష్యులు ఎంతమంది? చివరికి ఎంతమంది మిగిలారు? 12 మందే. 12 మందిలో కూడా ఇంకొకడు మునిగిపోయాడు. డబ్బు వ్యామోహంలో పడి మునిగిపోయాడు. చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును వెంబడించాలంటే ఖచ్చితంగా నువ్వు మనసులో ఖచ్చితంగా అనుకోవాల్సింది, చావైనా బ్రతికిందని ఆయన వెంబడించాలని. నువ్వు అనుకుంటే తప్ప నువ్వు నిలబడలేవు. నువ్వు అనుకుంటే తప్ప నువ్వు ఆయనను వెంబడించలేవు. అంత ఈజీ కాదు ఇది. అందుకే ప్రభు అన్నాడు, ఇది విశాల మార్గము కాదు, ఇది ఇరుకు మార్గము. నువ్వు మనుషుల మెప్పు కోసం నువ్వు ప్రాకులాడుతూ ఉంటే, మనుషుల మెప్పు కోసం నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు చాలా కోల్పోతావు. ఆయన సాన్నిహిత్యాన్ని, ఆయన సన్నిధిని, ఆయనతో ఉన్న సహవాసాన్ని నువ్వు కోల్పోతావు. మనుషుల మెప్పును కోరుకునేవాడు దేవుని మెప్పును పొందుకోలేడు. ఈ లోకంతో స్నేహం చేయగోరువాడు దేవునితో స్నేహం చేయలేడు. ప్రభువుతో కలిసి నడవలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూస్తే దేవుని రాజ్యానికి అర్హుడు. కొన్నిసార్లు మన మనస్సు మెత్తగా ఉంటుంది. మెత్తని మనస్సు కదా, మెత్తని మనస్సు. అసలు నా మనసు మంచిది అనుకుంటే ఎవరికి వాళ్ళు ఏమని చెప్పండి, నా మనసు మంచిది. నీ మెత్తని మనసు ప్రభు మెప్పును పొందుకోవాలి. హల్లెలూయా చెప్పండి.
నీ మెత్తని మనసు ఏదైతే అనుకుంటున్నావో, నాది మంచి మనసు, నాది మెత్తని మనసు అనుకుంటావో, అనుకునే నీవు ప్రభు యొక్క మెప్పును పొందుకోవాలి. పొందుకుంటావా? పొందుకునే స్థితిలో ఉన్నావా? దేవుని బిడ్డ, నీవు కఠినమైన నిర్ణయాలు తీసుకుని తప్ప నీవు చివరి వరకు నిలబడలేవు. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో, దేవుని బిడ్డరా 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 19 నుంచి చూద్దాం. నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును. దేవుని బిడ్డరా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నాడు, సంఖ్యలతో బంధించబడిన స్థితిలో ఉన్నాడు. తనకున్న లక్ష్యము, తనకున్న గురి ఒకటే. ఆ లక్ష్యము, ఆ గురి ఏంటి అంటే, నా చావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. దేవుని బిడ్డరా, చావైనా బ్రతుకైనా సహజంగా ఎక్కువగా ప్రభువును ఎందుకు నమ్ముకుంటారు, ఎందుకు ఆశ్రయిస్తారంటే బ్రతకాలి. నువ్వు బ్రతకాలి అనేది ప్రభు యొక్క చిత్తమే. నువ్వు బాగుపడాలి అనేది ప్రభు యొక్క చిత్తమే, అది ఆయన యొక్క ఉద్దేశమే. నువ్వు బాగుపడిన తర్వాత, నువ్వు కోలుకున్న తర్వాత, నువ్వు నిలబడిన తర్వాత ఇక నీ జీవిత పయనం ఎటువైపు, ఎవరితో, అది పరిశీలించుకోవాలి. అపోస్తలుడైన పౌలు ప్రభు పిలుపుకు లోబడి సంపూర్ణంగా తను సమర్పించుకున్నాడు. ప్రభు పిలుపుకు లోబడక ముందు లోకరీతిగా ఉన్నప్పుడు ఆయన గొప్ప ధనవంతుడు. 7 వాడలకు ఆయన ఓనర్, ఆయన యజమానుడు. 7 వాడలకు, ఒక వాడ కాదు 7 వాడలకు ఆయన యజమానుడు. పాండిత్యము కలిగినవాడు, చదువు ఉన్నవాడు, ఐశ్వర్యవంతుడు. ఆ రోజుల్లోని ఐశ్వర్యవంతుడు 7 వాడలని చూడండి. ఆ రోజుల్లోని 7 వాడలకు ఆయన ఓనర్. కానీ ఎప్పుడైతే ప్రభు పిలుపు అందుకున్నాడో, ప్రభు పిలుపుకు లోపడ్డాడో, ఒక కఠినమైన, అది కష్టమైనా సరే నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, నా చావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. చెప్పండి, ఈరోజు ఎంతమంది అటువంటి భక్తులు ఉన్నారు? నువ్వు అనుకుంటే తప్ప అటువంటి త్యాగం నువ్వు చేయలేవు. సుఖాలకు అలవాటు పడితే, లగ్జరీ లైఫ్కు అలవాటు పడితే, ఇటువంటి త్యాగాలకు నువ్వు ముందుకు రాలేవు, నువ్వు చేయలేవు. అంత సమర్పణ ఉండదు. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న సుఖాలకు, లగ్జరీ లైఫ్కు, విలాసాలకు నువ్వు అలవాటు పడితే నువ్వు మధ్యలోనే నువ్వు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. చివరిదాకా ఉండవు. నువ్వు అనుకుంటే తప్ప నువ్వు నిలబడలేవు, ఉండలేవు, ఆయనని వెంబడించలేవు. కష్టమైనా, అది నష్టమైనా, బ్రతుకైనా, అది చావైనా, నా శరీరమందు ప్రభు గణపరచబడాలి, అది ఏది ఏమైనా సరే అనుకుంటే తప్ప నువ్వు వెంబడించలేవు, నువ్వు ఆయనతో నిలబడలేవు, ఆయనతో కలిసి నువ్వు ప్రయాణం చేయలేవు. నువ్వు నిలబడాలంటే, నువ్వు వెంబడించాలని నువ్వు అనుకోవాలి. అది ఏది ఏమైనా సరే, నేను ఆయనను విడిచిపెట్టను, ఆయనను వెంబడించాలి, ఆయనతో కలిసి నడవాలి. అది ఏదైనా సరే, ఏది ఏమైనా, అది నష్టమా, కష్టమా, చావా, బ్రతుక, మనుషులు ఏమనుకుంటున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, లీవ్ ఇట్. నువ్వు ప్రభు మెప్పును పొందుకోగోరితే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. మనుషుల మెప్పు కోసమైతే నువ్వు ఎప్పటికీ అటువంటి నిర్ణయం తీసుకెళ్ళు, నీ మనస్సు మెత్తగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో మనసును రాయి చేసుకుంటారు, కొన్ని విషయాల్లో మనసును రాయి చేసుకుంటారు. ఎక్కడ రాయి చేసుకోవాలి, ఎక్కడ రాయి చేసుకోవాలి? పలకరించుకునే దగ్గర రాయి చేసుకుంటారు. ఇద్దరు గొడవ వచ్చింది, పలకరించుకోవాలి, అక్కడ మనసు రాయి చేసుకుంటారు. నేను పలకరించడం ఏంటి, నేను పలకరించడం ఏంటి, నేను మాట్లాడటం ఏంటి, నేను కలటం ఏంటి,
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో అలా లేదు. లోకముతో నీవు స్నేహం చేయగోరితే ఎప్పటికీ నువ్వు ప్రభువుతో కలిసి నువ్వు నడవలేవు. కానీ ప్రభువుతో కలిసి నడవాలంటే ఖచ్చితంగా నీవు కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే నీ మనసును రాయి చేసుకోవాలి, కఠినం చేసుకోవాలి. అది ఏది ఏమైనా, చావైనా బ్రతుకైనా నా జీవితం ఆయనతోనే, ఆయనతో నా జీవితం. అది కష్టమైనా సరే, అది రోగమైనా సరే, ఇక ఆయనతోనే నా జీవితం. నువ్వు కఠినమైన నిర్ణయం తీసుకుని తప్ప ఇది సాధ్యం కాదు. ఇక సుఖాలకు అలవాటు పడి మందిరానికి వెళ్తే ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు అని ఇటువంటి ఆలోచనలతో ఉంటే ఈ సుఖాల కోసమే నీ మనసు పెడతావు. కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రమో విత్తనము ఎండిపోయినట్టుగా కదా జీవితము ప్రభువు నుంచి దూరం అయిపోద్ది. ఆ విత్తనములు రాయి పడితే ఏమవుతాయి? సూర్యుని యొక్క ఎండ వస్తుంది, విత్తనం మొలకెత్తింది, కానీ అది ఎదగదు, అది ఎండిపోద్ది. సుఖాలకు, లగ్జరీ లైఫ్కు, విలాసాలకు, జలసాలకు ప్రియ దేవుని బిడ్డలారా అలవాటు పడే మనసు కలిగి ఉంటే ఒకవేళ ఇప్పుడే ఆ మనసుని విడిచిపెట్టు, దాన్ని తీసేసుకో. కష్టమైన సరే, దేవా నీవు నాకు ఏదైతే అప్పగించావో ఆ పని మాత్రం నేను చేయాలి, నువ్వేది చెప్పావో దానిని మాత్రం నేను అనుసరించాలి. ఇటువంటి మంచి నిర్ణయం నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా 100 రెట్లు ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా చెప్పండి. అపోస్తలుడైన పౌలు నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నవో సమస్తమును నేను నష్టముగానో పెంటగానో ఎంచుకున్నా అంటాడు. ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడో చూడండి. అలా అనుకుంటే తప్ప, అటువంటి నిర్ణయం తీసుకుని తప్ప ప్రభువుని వెంబడించలేరు. చివరి వరకు ఆయనతో కలిసి నడవలేరు, ఆయనతో కలిసి నిలబడలేరు. నువ్వు నిలబడాలంటే కొన్ని నిర్ణయాలు అలాగే ఉండాలి. ఊగిసలాడే నిర్ణయాలు తీసుకోవద్దాం, దాగుడు మూతలు ఆటాడే నిర్ణయాలు తీసుకోవద్దాం. హబక్కు అంటాడు 3వ అధ్యాయం 17వ వచనంలో, హబక్కు గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనంలో, ప్రియ దేవుని బిడ్డలారా అందరూ తినండి. 3:17లో ఉంది. అందరు గబుక్కు నేను పేజీ నెంబర్ అడుగుతా. ఇప్పుడు అందరు తీయాలి. పేజీ నెంబర్ అడగకమంది తీయను అందరూ. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17 తీయకుండా తీసినట్టుగా కదా అక్కడ చూస్తున్నట్టుగా మీరు ఉండొద్దాం. 3:17 అంజూరపు చెట్లు పొయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. హల్లెలూయా. నువ్వు అనుకుంటే తప్ప నువ్వేమి చేయలేవు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు అనుకుంటే తప్ప నువ్వు నిలబడలేవు, నువ్వు అనుకుంటే తప్ప నువ్వు ఆయనను వెంబడించలేవు. ఇక్కడ హబక్కు అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉన్నను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. అంటే నష్టం వెంబడి నష్టం, నష్టం వెంబడి నష్టం, నష్టం వెంబడి నష్టం. దెబ్బ మీద దెబ్బ తగిలితే ఏం చేస్తావు? నష్టం వెంబడి నష్టం వస్తే ఏం చేస్తావు? నీ మనసు ఊగిస్తలాడదు. మెత్తని మనసు అయితే ఊగిస్తలాడిద్దే. ఎటు అవకాశం దొరికితే అటు దూకొచ్చా, ఎటు అవకాశం దొరికితే అటు దూకిద్దే మనసు. మెత్తని మనసు అయితే ఖచ్చితంగా అది ఊగిసలాడుతూ ఉంటుంది, తోలుతూ ఉంటుంది, ఎక్కడో దగ్గర టపక్కం పడిపోతుంది అంతే. నువ్వు కఠినమైన నిర్ణయం తీసుకుని తప్ప నువ్వు నిలబడలేవు ప్రియ దేవుని బిడ్డ. ప్రతిదినము ఈరోజు సుఖంగా ఉన్నట్టు నేను ప్రతిదినం సుఖంగా ఉంటాను అనుకోద్దు ఎవరు కూడా. ప్రతిదినము నా జీవితంలో నేను సుఖాన్ని చూస్తా, ఆనందాన్ని చూస్తా, సౌఖ్యం చూస్తాను, నా కుటుంబం సమృద్ధి చూస్తా. అలా చాలామంది గాల్లో ఊహలు పేకమేడలు కట్టుకుంటున్నారు. ఊహలు ఎక్కువైపోయినాయి, భ్రమలు ఎక్కువైపోయినాయి. ఈరోజు సాగినట్టు ఈరోజు జరుగుతున్నట్టు రేపు జరిగింది, రేపు సాగింది, అలా చాలామంది అనుకుంటున్నారు. తర్వాత బొక్క బోర్ల పడి వాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫ్ ఈజ్ డిఫరెంట్. డే ఆఫ్టర్ డే, ప్రతి దినం రోజు తర్వాత రోజు, రోజు వెంబడి రోజు ఇవి వస్తూ ఉంటే ఏ రోజు ఎటువంటి పరిస్థితి వస్తూ ఉంటుందో ఎవరికి తెలియదు. ఈ సంవత్సరం పంట బాగా పండొచ్చు, కానీ నెక్స్ట్ పంట చెప్పండి.
దేవుడు చూసుకుంటాడండి. దేవుడు పంట ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు పంట ఇస్తాడు, దేవునికి కావాల్సింది ఇస్తాడు. కానీ ఒకవేళ ఇటువంటి పరిస్థితి వస్తే నువ్వు నిలబడతావా? ఇది ప్రశ్న. ఇక్కడ హబక్కూ అంటున్నాడు, అంజూరపు చెట్లు పొయ్యకుండిందనో, ఒక నష్టం వచ్చింది. రెండవ నష్టం, ద్రాక్ష చెట్లు ఫలించకపోయిందనో, రెండవ నష్టం వచ్చింది. మూడవ నష్టం, ఒలీవ చెట్లు కాపు లేక ఉందనో, చేనులోని పేరు పంటకు రాకపోయిందనో, గొర్రెలు దొడ్డిలో లేకపోయిందనో, సాలలో పశువులు లేకపోయిందనో. ఇక నాకు వద్దులేక ప్రభు వద్దు, దేవుడు వద్దు, ఏమొద్దాం అన్నాడా? ఏమన్నాడు? నేను యెహోవా యందు ఆనందించెదను. అటువంటి కఠినమైన నిర్ణయం మనం తీసుకుందాము గాక. ఆ నిర్ణయంలో చాలా సంతృప్తి ఉంటుంది. డబ్బు వచ్చినప్పుడు, పంట బాగా పడినప్పుడు ఉన్న తృప్తి వేరే. కానీ తీసుకునే నిర్ణయంలో కూడా మన జీవితంలో మనము సంతృప్తిని చూడాలి. ఎంత నష్టం వచ్చినా, కష్టం వచ్చినా నేను యెహోవా యందు ఆనందించెదను. సూరమంటదే ఉండను అంటలా, అనలేదు అట్లా. నేను యెహోవా యందు ఆనందించెదను. ఇస్తేనే దేవుడైనా, పంట ఇస్తే దేవుడా, పండకపోతే దేవుడు కాదా? ప్రతి దేవుని బిడ్డరా, హబక్కూకు ఏమన్నాడు? నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఏంటమ్మా, ఏంటి పొలంలో ఇంత నష్టం వచ్చిందంటగా? మీ దేవుడు మీకు వెళ్ళి చూడలేదా? నిన్ను కూడా చూస్తాడు, జాగ్రత్త అని చెప్పు. హల్లెలూయా చెప్పండి, మీకు అర్థం కాల. నిన్ను కూడా చూస్తాడమ్మ, జాగ్రత్త అని అంతే, నోరు మోస్తారు. వాళ్ళు దేవుడిని ప్రశ్నించే అంత స్థాయి ఎవరికి లేదో. ఎవరైతే ఆ విధంగా వెటకారంగా మాట్లాడతారో జీవితంలో, వాళ్ళ జీవితంలో దేవుడు ఖచ్చితంగా పోస్తాడు కారం, అంతే. మీకు అర్థం కాల. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు పరీక్షించు మనుష్యుడు, దేవుడు శిక్షించు నరుడు ధన్యుడు. ధన్యుడు. ప్రతి దేవుని బిడ్డరా, నేను యెహోవా యందు ఆనందించెదను. నువ్వు అనుకుంటూ తప్ప నువ్వు ఆయనను వెంబడించలేవు, నువ్వు ఆయనతో కలిసి వెళ్ళలేవు, నువ్వు నిలబడలేవు. ఏముందన్నా ఈ సంవత్సరం అంతా నష్టమే, ఏముందన్నా దేవుడు నాకు వెళ్ళి చిన్న చూపు చూశాడన్నా. అటువంటి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మాటలు ప్రతి దేవుని బిడ్డరా త్వరగా రానికుండా చూసుకోండి. నాలుకను కదా ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవడం, అదుపులో ఉంచుకోవడం ప్రతి దేవుని బిడ్డకు అవసరమే. దాని వెనక ఎటువంటి ఆశీర్వాదాలు రాబోతున్న తర్వాత దానికోసం చూడు, పొందుకోబోతున్న మేలు కోసమే చూడు. నష్టపోయిన దాని గురించి నువ్వు ఆలోచించదు, కానీ పొందుకోబోతున్న దానికోసమే నువ్వు ఎదురు చూడు. దేవుడు, నువ్వు నాకు ఉన్నావు కదా, ఇంత పోయింది, ఇవన్నీ పోయింది, ఓకే, ఇవన్నీ పోయిన నాకు పర్వాలేదు, నువ్వు నాకు ఉన్నావుగా, అది విశ్వాసం. నువ్వు నాకు ఉన్నావు కదా, ఇవన్నీ పోయినాయి, నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, వేదన, రోదన, బాధ, శోధన, గాయం, ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ పోయినాయి, ఓకే, నువ్వు నాకు ఉన్నావుగా. నా స్నేహితులను విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా నువ్వు నాకు ఉన్నావుగా. అలా నువ్వు చెప్పగలవా? నువ్వు నాకు ఉన్నావు కదయ్యా, నువ్వు అనుకుంటే తప్ప నువ్వు అలా చెప్పలేవు. అలా అనుకుంటే తప్ప నువ్వు చెప్పలేవు. అలా అనుకుంటేనే నువ్వు నిలబడగలుగుతావు చివరి దాకా. నువ్వు ఉండాలంటే, నిలబడాలంటే, ఆయనను కలిసి నువ్వు ఆయనతో కలిసి నడవాలంటే, ఆయన వెంబడించాలంటే నువ్వు అలా అనుకుంటాను. కఠినమైన నిర్ణయం తీసుకుని తప్ప అది సాధ్యం కాదు. ప్రతి దేవుని బిడ్డన నష్టం వెంబడి నష్టం. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎంతగా వాడబడ్డాడో, అద్భుతాలు ఎంతగా దేవుడు చేయించాడో. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, నా శరీరంలో ఏమన్నాడు? ముళ్ళు ఉంది. నా శరీరంలో ముళ్ళుంది. అపోస్తలుడైన పౌలు మీద దేవునికి కోపమా? దేవునికి ఏమైనా కోపమా?
ఈరోజు అటువంటి ముళ్ళు ఉంటే నువ్వు ప్రభువును చివరి దాకా వెంబడించగలుగుతావా? ఆయనతో కలిసి నువ్వు నడవగలుగుతావా? అసలు నువ్వు నిలబడతావా? పడిపోయేవాళ్ళు ఆయనకు అవసరం లేదు, నిలబడేవాళ్ళు ఆయనకు కావాలి. హల్లెలూయా. పడిపోయేవాళ్ళు ఆయనకు అవసరం లేదు. ఆయనకు తెలుసు చివరి దాకా ఎంతమంది నిలబడతారో, ఆయనకు తెలుసు మధ్యలో ఎంతమంది పడిపోతారో ఆయనకు తెలుసు. బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఎక్కడికమ్మా? పాలు తేలిన ప్రవహించే దేశానికి బయలుదేరు. అందరూ అందులో అడుగు పెట్టారా? అడుగు పెట్టలా. మధ్యలోనే చాలామంది ఏమైపోయారు? రాలిపోయిరి అని ఉంది. మధ్యలో రాలిపోయారు. ఆరంభించారు కానీ ముగించలా. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటే తప్ప నువ్వు నిలబడలేవో. నువ్వు అనుకుంటేనే నువ్వు నిలబడగలుగుతావు, అనుకుంటే నువ్వు వెంబడించగలుగుతావు. ఎంతకాలమో? ఊపిరి ఉన్నంత వరకు. ఇక్కడ హబక్కు అంటున్నాడు, ఏది పోయినా, ఏది లేకపోయినా, ఏది రాకపోయినా నేను యెహోవా యందు ఆనందించుదును. భక్తుడు యోబు జీవితంలో చూద్దాం. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనం, 2:10 ఉంది. దేవుని దోషించి మరణము కమ్మనెను, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా? దేవుని నమ్ముకుంటే మనకి ఏం కావాలి చెప్పండి? దేవుణ్ణి నమ్ముకుంటే ఇక మేలే కావాలి, మనకి మేలే జరగాలి. సహజంగా ఎవరైనా ఇదే కోరుకుంటారు, మేలు జరగాలి. పట్టిందల్లా చెప్పండి, పట్టిందల్లా బంగారం అవ్వాలి. అడుగు పెడితే అడుగేస్తే చెప్పండి, ఏదైనా సరే అంత ఎక్కడ అడుగు పెడితే అక్కడ కలిసి రావాలి. పట్టిందల్లా బంగారం అవ్వాలి. దేవుని పిల్లరా, తండ్రి అయిన దేవుడు యోబు గురించి ఇచ్చిన గొప్ప సాక్ష్యం అని తెలుసా? 8వ వచనం 1:8 ఉంది. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఆ మనుష్యుని వంటి వాడు ఎవడనో, ఆ మనుష్యుని వంటి వాడు ఎవడనూ లేడు. చెప్పండి, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఆ మనుష్యుని వంటి వాడు ఎవడూ లేడని. అటువంటి మనుషునికి చెప్పండి, కల్లోనైనా కీడు కలిగిద్దా? కీడు వస్తుందా? కీడు జరిగిద్దా అతనికి? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా, ఏమని? ఆ మనుష్యుని వంటి వాడు ఎవడో లేడు, నా సేవకుడు అని చెప్పాడు దేవుడు. అటువంటి యోబు జీవితంలో, కుటుంబంలో ఏం చూశారు? కీడు. భార్య ఏమంటుంది? ఇంకెందుకయ్యి నువ్వు ఎవరిని ఉద్ధరించడం బతికి ఉండేది? నువ్వు ఎవరి కోసం బతకాలి? ఎవరిని ఉద్ధరిస్తాను బతుకుతున్నావు? అప్పటిదాకా నా బంగారం, మా ఆయన బంగారం, నా బంగారం అన్న తల్లి ఇప్పుడు ఏమంటుంది? దోషించి సాగకూడదు. ఇంకెందుకు? ఎవరి కోసం నువ్వు బతికేది? ఎవరిని ఉద్ధరిస్తా నువ్వు బతికేది? సావా. అప్పటిదాకా ఏముంది? బంగారం, మా ఆయన బంగారం, అసలు పట్టిందల్లా బంగారం. అసలు ఎంత బాగా చూసుకున్నాడో, ఎంత బాగా చూసుకుంటాడో, అసలు కాలు కింద పెట్టకుండా కదా, అంత బాగా చూసుకున్న మనిషిని ఇప్పుడు ఏమంటుందంటే దూషించి చావు అంటుంది. దూషించి చావు. భార్యాభర్తలు బాగున్నంతసేపు ఎలా ఉంటారు చెప్పండి? నాకంటే మీకు బాగా తెలుసు. భార్య భర్తలు బాగున్నంతసేపు ఏ లేదు, నువ్వు చూడకపో, బాగు తప్పిందనుకో, ఏంటంటే బాగు తప్పితే రివర్స్ గేరే. అసలు ఇప్పుడున్న బంధాలన్నీ కూడా ఎట్లా తెలుసా? ఇప్పుడున్న బంధాలన్నీ కూడా అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే డిఎన్డి సైండ్ సై, డిఎన్డి సైండ్ సై. ఇది బంధాలు, ఇప్పుడున్న బంధాలు అలాంటివి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ భార్య అంటుంది, నువ్వు దోషించి చావో. నువ్వు ఎవరిని వద్దరెత్తాను ఇంకా బతికేదే? అన్నీ పోయినాయి, బెడ్లో పోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి కదా, ఇల్లు పడిపోయింది, ఇంకేముంది? ఒకటే మిగిలింది, బూడిద. ఆ బూడిద యోబు ఏం చేస్తున్నాడు? ఆ పెంకులు తీసుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని గోక్కుంటున్నాం. ఒంట్లో ఆరోగ్యం కూడా దెబ్బతింది.
ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఎవరికి? ఏ ఏ దేవుడైతే ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడో, ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతము విడిచిపెట్టినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, అటువంటి మనుషుడు ఎవడును లేడు అని ఏ మనుషుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడో ఆ మనుషుని కుటుంబంలో, ఆ మనుషుని జీవితంలో కీడు జరుగుతూ ఉంది. కీడు వచ్చింది. భార్య అంది ఇంకా చచ్చిపోవాలి. అప్పుడు యోబు అంటాడు, ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదామా? కీడును మనము అనుభవింపతగదా? చెప్పండి. మనకి మేలే కావాలా? ఎంతమంది మేలు కావాలని కోరుకు అందరు చేయొచ్చు కదా. మాకు మేలే జరగాలి. కీడు మాత్రం ఎంత మాత్రమో జరగకూడదు. కీడు జరిగితే ఆయన దేవుడు కాదు, మేలు చేస్తేనే ఆయన దేవుడు. ఇది మనస్తత్వం. ప్రియ దేవుని బిడ్డరా, యోబు అంటాడు, మనకి ఆయన మేలు చేసిన దేవుడే. మన జీవితంలో కీడు వచ్చినా ఆయన దేవుడే. నువ్వు అన్నా దేవుడే, నువ్వు అనకపోయినా ఆయన దేవుడే. నువ్వు ఆయన తగ్గించలేవు, ఆయన స్థాయిని తగ్గించలేవు. ఎందుకు నువ్వు మూర్ఖత్వంగా ఉన్నావు, మూర్ఖురాలా అని తట్టిట్టాడు. అంటే ప్రియ దేవుని బిడ్డరా, నీవు అనుకుంటే తప్ప నువ్వు నిలబడలేవు. కీడు జరిగినా మేలు జరిగినా, కీడు కలిగినా మేలు కలిగినా కదా, దేనికైనా సరే నువ్వు అనుకుంటే తప్ప నువ్వు నిలబడలేవు. కష్టం వచ్చిందనేసి చాలామంది దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి రకరకాలుగా సనుగుతూ గొనుగుతూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు అంటున్నాడు, దేవుడు మనకు మేలు చేస్తేనే దేవుడా, కీడును మనము అనుభవింపతగదా అని చెప్పి కింద ఉంది. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. ఇది స్టేట్మెంట్ అంటే. యోబు దేవుని దగ్గర పొందుకున్న పేరును నిలబెట్టుకున్నాడు, కాపాడుకున్నాడు. ప్రతి దేవుని బిడ్డనా, దేవుడు ఒక మనిషి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే, ఆ ఉద్దేశమును ఎరిగిన మనుష్యుడు ఖచ్చితంగా ఆ ఉద్దేశం తగినట్టుగా జీవిస్తూ ఉంటే, దేవుని యొక్క ఆలోచన ఆ మనుషుని పట్ల ఏదైతే ఉందో ఆ ఆలోచన ఎరిగి ఉంటే ఖచ్చితంగా దానికి తగినట్లుగా ఆ మనుషుడు జీవిస్తాడు. ఈరోజు నువ్వు ప్రతి దేవుని బిడ్డనా కేవలం మేలుకే అలవాటు పడ్డావా? కీడు కలిగితే తట్టుకోలేవా? తట్టుకుంటావా? ఒకవేళ కీడే కలిగిన జీవితంలో ఈ చక్రం తిరుగుతూ ఉంది, ఈ కాలచక్రం తిరుగుతూ ఉంది. ఈ కాలచక్రంలో ఏ రోజు ఏ నిమిషంలో ఏమి జరుగుతుంది ఎవరికి తెలియదు. ఏమి ఊహించలా ఇలా జరిగిద్దని, కానీ జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. కానీ యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు అనే పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు అటువంటి విశ్వాసం, అటువంటి భక్తి ఎంతమంది కలిగి ఉంటారు, ఎంతమంది కలిగి ఉన్నారు? నీవు అనుకుంటే తప్ప నువ్వు అలా ఉండలేవు. నీవు అనుకుంటే తప్ప నువ్వు అలా ఉండలేవు. నువ్వు అనుకుంటేనే నువ్వు నిలబడగలుగుతావు. నువ్వు అనుకుంటేనే నువ్వు ఆయనను వెంబడించగలుగుతావు. నువ్వు అనుకోకపోతే నువ్వు మధ్యలోనే పడిపోతావు. ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసం ఈరోజు పడిపోయేదిగా ఉందా, నిలబడేదిగా ఉందా? నీ విశ్వాసం పడిపోయేదిగా ఉంటుందా, నిలబడేదిగా ఉంటుందా? ప్రతి దేవుని బిడ్డ, జీవితంలో కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రాన్ని ఎవరు ఆపలేరు. అయిపోయింది 2024 అయిపోయింది, 2025 వచ్చేసింది, జనవరిలో సగం అయిపోయింది. ఇవాళ తారీఖు ఎంత? 19 అయిపోయింది, సగం నెల అయిపోయింది. అంటే కాలచక్రం మన కోసం ఆగదు, అది తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి స్థితిని బట్టి చూస్తే ఆ కాలచక్రం ఇంకా స్పీడ్గా తిరుగుతూ ఉంది. ప్రతి దేవుని బిడ్డ, ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే రాష్ట్రం పూర్తిగా కాలిపోయింది, బూడిదైపోయింది. వాళ్ళు అనుకోలా అలా జరిగిద్దని. పకటగల్లుగా ఉంటున్నారు. కొంతమంది గర్వించారు. అసలు దేవుడు లేని నగరం ఇంత బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు దేవుడు లేని సిటీ కూడా బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
కొన్ని ఏండ్ల నుంచి సంపాదించుకున్న ఆస్తి మొత్తం ఒక్క పూటలో మొత్తం బూడిద బుగ్గిపాలైపోయింది. కొద్ది రోజుల్లో, కొద్ది నిమిషాల్లో, ఒక అర్ధ గంటలో, ఒక రోజులో అది పూర్తి కాలిపోయింది. లాస్ ఏంజల్స్ పేరు, అమెరికా రాష్ట్రంలోనే ఒక పేరు కలిగినటువంటి రాష్ట్రం, అది డబ్బున్న రాష్ట్రం, ఎక్కువగా సినిమా స్టార్లు ఉన్న రాష్ట్రం. మన భారతదేశంలో ముంబై రాష్ట్రం ఎట్లాగో ఆ దేశంలో ఆ రాష్ట్రం అట్లాగా. సంపాదించుకున్న ఆస్తి అంతా కూడా కొన్ని ఏండ్ల పాటు కష్టపడి సంపాదించిన ఆస్తి ఒక్క రోజులో కాలి బూడిదైపోయింది. దుర్దినాలు రాకముందే ఉన్నది బైబిల్లో. దుర్దినాలు రావని బైబిల్ ఉందా? దుర్దినాలు ఉన్నాయి. శ్రమదినం ఉంది, దుర్దినం ఉంది, ఆపద్దినం ఉంది, రోగదినం ఉంది, మరణదినం ఉంది. దినాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ కాలచక్రంలో ఏ దినములో నువ్వు ఇరుకున పడతావు ఎవరికి తెలియదు. అర్థమవుతుందని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. కానీ ఏ దినం వచ్చినా, ఎటువంటి రోజు వచ్చినా, ఎటువంటి టైం జరుగుతున్నా సరే, నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు అహర్నిశలు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాపాడుకోవడం కోసమే నువ్వు బ్రతకాలి. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. 2వ రాజుల గ్రంథంలో దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం, ఒక భక్తుడి జీవితము దేదీప్యమానంగా వెలుగొందింది. అద్భుతాలు దేవుడు చేయించాడు ఆ భక్తుని ద్వారా. ఎటువంటి అద్భుతాలంటే అసలు మనం కలలో కూడా ఊహించుకోం. అటువంటి అద్భుతాలు దేవుడు ఆ వ్యక్తి ద్వారా చేయించాడు. దాదాపు 14 అద్భుతాలు చేయించాడు. ఇక అటువంటి భక్తుని జీవితంలో కష్టం వస్తుందంటే ఎవరు కూడా నమ్మరు. అసలు ఎవరు ఒప్పుకోరు, ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే ఎవరికైనా కష్టం వస్తే ముందెళ్ళేది అక్కడికే వెళ్తారు, ఆయన దగ్గరికి వెళ్తారు. జనాలకు కష్టం వస్తే వీళ్ళందరూ ఆ ప్రవక్త యొద్దకే వెళ్తారు. అయ్యా మాకు ఇట్లా కష్టం వచ్చింది, మమ్మల్ని ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు? అటువంటి పరిష్కారం చూపేటువంటి ఆ వ్యక్తికే కష్టం వచ్చింది. ఏంటి కష్టం? 2వ రాజులు 13వ అధ్యాయంలో 14వ వచనం. 2వ రాజులు 13:14. చాలు. ఎవరికైనా కష్టం వస్తే దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఎక్కడికే? ప్రవక్తని ఎలీషా వద్దకు వస్తారు. దేవుడు ఎలీషా ప్రవక్తను ఎంతగా వాడుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది అంతే. ఆయన ప్రార్థన చేస్తే చేదు మధురంగా మారిపోయి, ఆయన ప్రార్థన చేస్తే అలాంటి కార్యాలు చేయించాడు దేవుడు. చేశాడు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే గుర్తొచ్చేది ఎవరంటే ఎలీషా ప్రవక్త. అటువంటి ఎలీషా ప్రవక్తకు ఇప్పుడు ఏమొచ్చిందట చెప్పండి? ఏమొచ్చిందట? మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. కాలచక్రంలో దేవుని బిడ్డరా, ఏ రోజు ఎలా వస్తుందో వారికి తెలియదు. అటువంటి హేమహైమ భక్తులకే కఠినమైన పరిస్థితులు వచ్చాయి. కానీ వారు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నవో ఆ నిర్ణయాలకు తగ్గట్టుగా వారు లోబడి జీవించారు. దేవుని సన్నిధిని వారు విడిచిపెట్టలా, దేవుని పాదాలు వారు విడిచిపెట్టలా. చచ్చేంత వరకు మేము నీతోనే ఉంటాం, నిన్నే వెంబడిస్తామని వారు అటువంటి నిర్ణయాలు తీసుకొని ఆయనను వెంబడించారు. మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? దేవుని బిడ్డల ప్రతి దినము ఒకేలాగా ఉంటుందని ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఇక మేము ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మా దగ్గరికి కష్టం రాదు, రోగం రాదు అనుకోవద్దు. కొన్ని సమయాల్లో నీలో ఉన్న భక్తి తగ్గిన కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి. గుర్తుపెట్టుకో, భక్తి తగ్గిన కష్టాలు వస్తాయి దీన్ని దారిలో పెట్టడం కోసం. కొన్ని సమయాలు నీకు భక్తి ఉన్న ఇటువంటివి వస్తూ ఉంటాయి. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని గుర్తు తెచ్చుకో. చావైనా బ్రతుకైనా నేను చనిపోయేంత వరకు నేను నా ప్రభువును విడిచిపెట్టను.
కఠినమైన నిర్ణయం. నీ మనస్సును మెత్తగా ఉంచుకుని పడిపోతావు. నీ మనస్సును కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు కఠినంగా ఉంచుకుంటేనే చివరి వరకు నువ్వు ప్రభుతో కలిసి నడవగలవు, ప్రభువును వెంబడించగలవు. లేకపోతే మధ్యలోనే జారిపోవచ్చు, చెప్పలేము, జారిపోవచ్చు. ఇక్కడ ఎలీషా ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. ఎలీషా ప్రార్థన చేయగా అద్భుతాలు చేశాడు. దేవుని అటువంటి ప్రవక్త అయిన ఎలీషాకు చివరికి ఎటువంటి పరిస్థితి వచ్చింది? ప్రార్థన చేస్తే రోగాలు వస్తాయా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థన చేస్తే రోగాలు వస్తాయా? దేవుడు మీకు ఎలుజు చూడలేదా? ఎలీషా గారు వెటకారంగా మాట్లాడు. నువ్వు దేవుని చిత్తము అలా ఉంటే ఎవరు కూడా ప్రశ్నించకూడదో, దేవుణ్ణి ఎవరికి వాళ్ళు నోటి మీద ఏలేసుకోవాల్సిందే. అంతే. విచిత్రం చెప్పనా, ఎలీషాకు అటువంటి మరణకరమైన రోగం వచ్చింది, చనిపోయాడు, సమాధి చేశారు. 20వ వచనం. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచి 1 సంవత్సరం గడిచిన తర్వాత, ఎంతకాలం అంట? 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచో సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు ఎముకలకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. ఇది అద్భుతాలు అంటే. మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఎలీషా యొక్క ఎముకలకు 1 సంవత్సరం అయిపోయింది. సమాధి, ఎలీషా చనిపోయాడు, సమాధి పెట్టారు, సమాధి చేశారు. సంవత్సరం అయిపోయింది, ఎముకలు వచ్చాయి బయటికి. ఆ శవం మీద, ఆ సమాధి మీదకి ఇంకొక శవాన్ని వచ్చి పడుకోబెట్టారు. ఏనండి, ఎప్పుడైతే ఎలీషా ఎముకలు ఆ శవాన్ని తాకాయో, అంటే ఆ శవం దాని మీద పడుకోబెట్టినప్పుడు ఆ ఎముకలు తాకితే ఆ శవము లేచి నిలబడి బ్రతికిందంట. హల్లెలూయా చెప్పండి. అంటే దేవుని బిడ్డలు నమ్మకంగా ఉంటే దేవుడు ఆ శవాలకు కూడా అంత విలువిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇది ఎప్పటికైనా శవం, ఇది ఎప్పటికీ దీని ఏమంటే చెప్పండి, శవము. ప్రాణం పోతే ప్రసాద్ అనరు. డెడ్ బాడీ తీసుకొచ్చారా? డెడ్ బాడీ వచ్చిందా? చివరిలో అంటే పారేశారా? మన భాషలో పారేశారా? మీకు అర్థమైందా? సమాధి చేశారా అనేది ఒక లాంగ్వేజ్. ఇంకో లాంగ్వేజ్ ఏంటి? పారేశారా అంటే చివరికి దీన్ని ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? పారేస్తారు, అంతే. పారేస్తారు. పారేసిన తర్వాత ఎవరికి దాని గురించి యోచన ఉండదో కదా. ఆ కుటుంబీకులకు మాత్రం గుర్తులు, జ్ఞాపకార్థం ఇవంటి, అంతే. అంటే ఎప్పటికైనా ఎంత సుఖంగా బతికినా సరే ఇది శవమే, పోద్ది. ఎక్కడికి పోద్ది? మట్టిలోకి పోద్ది కదా. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అన్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా ఆ కఠినమైన నిర్ణయం ఏదైతే ఉందో, ఏ నిర్ణయమో, చావైనా బ్రతుకైనా కష్టమైనా నష్టమైనా మేలైనా కీడైనా ఏదైనా సరి కావచ్చు, రోగమైనా ఆరోగ్యమైనా ఏదో సరి కావచ్చు, నేను ఉన్నంతకాలమో నేను నా ప్రభువునే వెంబడిస్తా అనుకుంటారు. నువ్వు అనుకుంటే తప్ప ఇది సాధ్యము కాదు. నువ్వు అనుకుంటే తప్ప ఇది జరిగే పని కాదు. లేకపోతే నువ్వు మెత్తని మనసు కలిగి ఉంటే మధ్యలోనే నువ్వు ప్రభువుని విడిచిపెడతావు. దేవా, ఏది ఏమైనా సరే, చావైనా బ్రతికైనా కష్టమైన నష్టమైనా నేను నిన్నే వెంబడిస్తానయ్యా, నేను నీతోనే ఉంటానయ్యా, నీకోసం నేను నిలబడతానయ్యా అని నువ్వు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే నా జీవితం అంతా నీకోసమయ్యా అంటావు, అంతే. నా బ్రతుకంతా నీకోసమని అంటావు. నీ జీవితానికి విలువ, మెప్పు అప్పుడు వస్తుంది. హల్లెలూయా. నీ జీవితానికి విలువ, మెప్పు అప్పుడు కలుగుతూ ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డల చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయంలో 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయులు రాసిన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. చాలు. దేవుని నమ్ముకుంటే కరువు వచ్చిద్దా? చాలామందికి క్వశ్చన్ వస్తుంది. దేవుని నమ్ముకుంటే
కొరత ఉంటుందా? దేవుణ్ణి నమ్ముకుంటే చెప్పండి కరువు వస్తుందా? దేవుణ్ణి నమ్ముకుంటే కష్టం వస్తుందా? చాలామందికి ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇస్సాకు ఎవరు చెప్పండి? ఏమా వినాలి. ఇస్సాకు ఎవరు? వాగ్దాన పుత్రుడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. వాగ్దాన పుత్రుడు. ఎన్నో సంవత్సరములు ఎదురు చూడగా, ఎన్నో సంవత్సరములు అబ్రహాము ఎదురు చూడగా పుట్టినవాడు ఇస్సాకు. అబ్రహాం జీవితంలో కరువు వచ్చింది. అబ్రహాంకున్న పేరేంటి? దేవునికి స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అబ్రహాం జీవితంలో కరువు వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు చూడలేదా? దేవుడు చూడలేదా? దేవుడు నమ్ముకుంటే కరువు వస్తుందా? దేవుడు నమ్ముకుంటే రోగం వస్తుందా? చెప్పండమ్మా. ఈ కాలచక్రంలో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సుఖము ఉంది, కష్టం ఉంది. సుఖం ఉంది, కష్టం. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి మనిషికి ఇచ్చాడు. సుఖాన్ని, దుఃఖాన్ని. మనిషికి ఎప్పుడు సుఖం ఉన్నా సరే, ఎప్పుడూ సుఖం ఉన్నా సరే, ఏంది అప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. కొద్ది నొప్పి ఉంటే అసలు ఈ రోజులు ఎప్పుడు దాటిపోతాయో కదా, అసలు ఈ సంవత్సరం ఎప్పుడు తొందరగా పోద్దో, ఏది తొందర పొద్దుకోకదేంటి, తొందర పొద్దుకో టైం గడవట్లేదేంటి, ఎప్పుడు నొప్పి ఉన్నప్పుడు సుఖంగా ఉంటే అరే అప్పుడే పొద్దుకోకిందా, అరే అప్పుడే 2025లో జనవరి 19 వచ్చేసిందా అప్పుడే అన్నట్టుంటుంది. కానీ కాలగర్భంలో ప్రతి దేవుని బిడ్డరా, ఈ కాలచక్రంలో సమృద్ధి వస్తుంది, వెలితి వస్తుంది, నిండుదనం వస్తుంది, కరువు వస్తుంది. ఇక మనం చూస్తున్నాం ఇస్సాకు వాగ్దాన పుత్రుడు జీవితంలో ఏమొచ్చింది చెప్పండి? కరువు. కరువు. మీకేమర్థమైంది? దేవుని స్తుతించేది ఆహారం ఉన్నప్పుడే కాదు, సమృద్ధి ఉన్నప్పుడే కాదు, కరువు ఉన్నప్పుడు స్తుతించాలి. దేవుని స్తుతించాలంటే కేవలం ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు, రోగం ఉన్నప్పుడు కూడా. దేవుని స్తుతించాలంటే మేలు కలిగినప్పుడే కాదు, కీడు కలిగినప్పుడు కూడా. దేవుని స్తుతించాలంటే నీవు బ్రతుకు బాగున్నప్పుడే కాదు, అది కష్టమైన, నష్టమైన, వేదనైనా సరే నువ్వు దేవుని స్తుతించాలి. ఎలాగైనా సరే కఠినమైన నిర్ణయం తీసుకుంటే, నువ్వు అనుకుంటే తప్ప ఇవేమి నువ్వు చేయలేవు. అనుకోవాలయ్యా, ఏది ఏమైనా సరే నా బ్రతుకు మూలంగా సరే, నా చావు మూలంగా సరే కదా, నిన్నే నేను గనపరచాలి, నా శరీరమందును గనపరచబడాలయ్యా. ప్రభు అన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతడు చూచువాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ఈ యాత్రలో, ఈ పయనములో, ఈ కాలచక్రం తిరుగుతూ ఉన్నప్పుడు అనేక మలుపులు వస్తూ ఉంటాయి, అనేక గోతులు వస్తూ ఉంటాయి, అనేక మెరకలు వస్తూ ఉంటాయి, అనేక పొలాలు వస్తూ ఉంటాయి. పల్లము, మెరక, గోతులు, లోయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను తప్పించుకున్నాడు. హల్లెలూయా. అయ్యా, నువ్వు నాకు ఉన్నావుగా, నువ్వు నాతో ఉన్నావుగా, నీవు నాకుండగా నన్నేదియో ఎంత మాత్రమునో హాని చేయదు. నువ్వు నాకున్నావు కదా అని నువ్వు చెప్పగలవా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి ప్రియ